స్టార్టింగ్‌లో చూసి అదంతా మంచేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనుకున్నాను మంచి కాదేమో, అక్కడ ఏదైనా జరిగిందేమో, పొగ పట్టేసింది మొత్తం అంతా అనుకున్నాను. ఎందుకంటే ఒక పక్కే ఉంది. రెండో పక్క చాలా క్లియర్‌గా ఉందన్నమాట. తర్వాత అర్థమైంది ఏంటంటే అది ముందుండి కొద్దీ స్ప్రెడ్ అవుతుంది. ముందుకు వస్తుంది. మంచే ఎంతకని. కాకపోతే చాలా ఎక్కువ పట్టింది. ఎంత ఎక్కువ పట్టిందంటే అక్కడ ఇంకా అలా కనిపించట్లేదు. ఏమి అక్కడ ఏముంది బిల్డింగ్ ఉన్నా కూడా కనిపించట్లేదు. అంతెందుకు ఆ సూర్యుడు కూడా డామినేట్ అయిపోతున్నాడు. ఆ పొగ మంచుకి అలా వెలుతురు రావట్లేదు అన్నట్టు అయిపోయిందన్నమాట. ఇక్కడ ఇంకా వెరైటీగా చూడండి. మంచు రోడ్డు పైన పట్టింది. బిల్డింగ్ పైన లేదు. మంచు కనిపిస్తుందా మీకు తెలుస్తుంది. రోడ్డు పైనే ఉందన్నమాట. ఇటు పక్క చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందో ఏరియా. ఇంకో పక్క చూడండి మొత్తం అటైతే ఇంక అసలా పెద్ద దూరం ఏం కాదు. ఒక మహా అయితే ఒక 200 మీటర్స్ దూరంలో అలా ఉంది ఏరియా. అటు పక్కేమో ఫుల్లుగా మంచు. ఓ పక్కేమో ఏం లేదు. అక్కడ నాకదే విచిత్రం అనిపించింది. ఇటు మరీ ఎక్కువగుంది. అక్కడ పొగో మరి ఏంటో అర్థం కావట్లేదు గానీ చాలా ఎక్కువుందన్నమాట. నేనేదో ఆఫీస్ బస్ ఎక్కిన తర్వాత తీశాను. ఇక్కడ కూడా అంతే. అలాగే రోడ్డు మీద కూడా ఇంక అసలు కన్ను కనిపించలేనంతగా ఉంది మంచు. ఈరోజు ఎవరైనా రసలకేమో ఉమ్మలకోయి నిజమని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళుంటే కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. ఎందుకంటే మంచు చాలా ఎక్కువుంది. కొంచెం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. మా ఆఫీస్ దగ్గర కూడా మంచు చాలా ఎక్కువగా ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ ఏదో మంచు మీద కురుస్తున్న ఫీల్ కలిగిందన్నమాట. అండ్ వాటర్ డ్రాప్స్ ఐ మీన్ మంచు అలా పడతన్నట్టు అనిపిస్తుందన్నమాట. బావుంది ఈరోజు.